వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఆతిథ్య రంగంలో అద్భుత కెరియర్. బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు గురించిన ఆర్టికల్ ఇది. ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ ఆతిథ్య రంగం విస్తరిస్తుంది. పర్యాటకానికి సమాజంలో ఆదరణ పెరుగుతుంది. బయట తినడం, నచ్చిన ప్రాంతాల్లో సేద తీరడం సాధారణమయ్యాయి. దీంతో ఈ రంగంలో నైపుణ్యం ఉన్నవారికి కొలువులు లభిస్తున్నాయి. ఆసక్తి ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు జాతీయ స్థాయిలో పేరున్న సంస్థల్లో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు పూర్తి చేసుకొని అవకాశాల బాట పట్టవచ్చు. వీటిలో ప్రవేశానికి ఎన్సిహెచ్ఎం జేఈఈ 2024 ప్రకటన వెలువడింది. సందర్భం ఎలాంటిదైనా దాన్ని మరపురాని వేడుకగా జరుపుకునే సంస్కృతి పెరుగుతుంది. ఇష్టమైన ప్రాంతాలకు వెళ్ళడం ఇప్పుడు కాకుంటే మరెప్పుడంటూ ప్రయాణాలకు సై అంటున్నారు. బయట ఆహారాన్ని భలేగా ఆస్వాదిస్తున్నారు. దీంతో ఆతిథ్య రంగంలో కొలువులకు గిరాకీ పెరుగుతుంది. మీటీ సంస్థల్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు పూర్తి చేసుకున్నవారు సులువుగానే ఉద్యోగాలు పొందుతున్నారు. అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ల కోర్సులు కంప్లీట్ చేసుకుంటే ఈజీగా జాబ్స్ వచ్చేస్తున్నాయి. అలాగే స్వయం ఉపాధితోనూ రాణిస్తున్నారు. అందువల్ల ఆసక్తి ఉన్నవారు దేశంలో పేరున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఐహెచ్ఎం సంస్థల్లో చదవడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వచ్చు. ఇవన్నీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎన్సిహెచ్ఎం జేఈతో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. 78 సంస్థల్లో 12,000 సీట్లు ఉన్నాయి మొత్తానికి. పరీక్షలో చూపిన ప్రతిభతో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో చేరవచ్చు. దీనికి జేఎన్యూ గుర్తింపు ఉంటుంది. ఈ స్కోరుతో మొత్తం 78 సంస్థల్లో అవకాశం లభిస్తుంది. వీటిలో కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న 21 జాతీయ ఐహెచ్ఎంలు కూడా ఉన్నాయి. మిగిలినవి రాష్ట్ర స్థాయి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ప్రైవేట్ సంస్థలు. తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఐహెచ్ఎం హైదరాబాద్, రాష్ట్రీయ సంస్థలైన డాక్టర్ వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తిరుపతి, తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సంగారెడ్డి, శ్రీశక్తి హైదరాబాద్, ఎన్సిహెచ్ఎం జేఈతో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఈ పరీక్ష స్కోరుతో దేశవ్యాప్తంగా పలు ఇతర సంస్థల్లో కూడా మనం చేరొచ్చు. దేశవ్యాప్తంగా అన్ని సంస్థల్లో మొత్తము 11,995 సీట్లు ఉన్నాయి. ఐహెచ్ఎం హైదరాబాద్లో 285, వైఎస్ఆర్ నితంలో హైదరాబాద్లో 120, తిరుపతి, మెదక్, ఐహెచ్ఎంలో ఒక్కోదానిలో 60, శ్రీశక్తిలో 120 సీట్స్ ఉన్నాయి. మరి పరీక్ష ఎట్లుంటుంది అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలైటికల్ యాప్టిట్యూడ్ నుంచి 30, రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ 30, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 30, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 60, సర్వీస్ సెక్టర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష మొత్తం 3 గంటలు ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇస్తారు. తప్పు జవాబుకు 1 మార్కు తగ్గిస్తారు. అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మనకు తెలిసిన ఆన్సర్లే పెట్టాలి. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. తెలుగు లాంగ్వేజ్లో లేదు. హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్లు ఇస్తారు. మరి కోర్స్ ఎట్లుంటుంది అంటే బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు 3 ఏళ్ళు, మొత్తం 6 సెమిస్టర్లు. ఇందులో ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీసెస్, అకామిడేషన్ ఆపరేషన్, ఫ్రంట్ ఆఫీస్, అకౌంటింగ్, కమ్యూనికేషన్, హోటల్ ఇంజనీరింగ్, న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్, కంప్యూటర్, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫెసిలిటీ ప్లానింగ్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంశాల్లో అధ్యయనం చేస్తారు. కోర్సు చివరిలో పేరున్న హోటల్లో ప్రాజెక్ట్ వరకు కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. బీఎస్సీ హాస్పిటాలిటీ కోర్సు విడిగా శాకాహారుల కోసం కూడా అందుబాటులో ఉంది. అంటే అందరూ నాన్ వెజ్, అంటే కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం వెజిటేరియన్ కూడా ఉందన్నమాట. మరి ఏ విధంగా ఉద్యోగాలు ఉంటాయి అంటే మేటీ సంస్థల్లో అంటే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్లో ఒకవేళ కోర్సు పూర్తి చేసుకున్న వారికి అవకాశాలకు ఇబ్బంది లేదు. జాతీయ సంస్థలు చదువుకున్న వారికి ఎక్కువ మందికి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. అంటే క్యాంపస్ ప్లేస్మెంట్లు, 5 స్టార్ హోటళ్ళు, రిసార్ట్లు, ఫుడ్ చైన్ సంస్థలు, హాలిడే హోమ్లు వీరిని తీసుకుంటున్నాయి. చదివిన స్పెషలైజేషన్ ప్రకారం కిచెన్ మేనేజ్మెంట్, హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్, ఫ్లైట్ కిచెన్స్, ఆన్బోర్డ్ ఫ్లైట్ సర్వీసెస్,
వివిధ సేవా పరిశ్రమల్లో గెస్ట్, కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, ఫాస్ట్ ఫుడ్ చైన్స్లో ఎగ్జిక్యూటివ్గా చేరవచ్చు. క్యాటరింగ్ సంస్థలు, షిప్పుల్లో సప్లై, కిచెన్ సెక్షన్ ఉద్యోగాలు, పర్యాటక సంస్థలు, కేంద్రాల్లో వివిధ రకాల సేవలు, బహుళజాతి కంపెనీల క్యాంటీన్లు అంటే ఎంఎన్సి కంపెనీల క్యాంటీన్లు ఉంటాయి కదా అవి, హౌస్ కీపింగ్ నిర్వహణ, హోటల్ మేనేజ్మెంట్ కళాశాలల్లో ఫ్యాకల్టీ, సొంతంగా ఫుడ్ చైన్ ప్రారంభించడం తదితర అవకాశాలు దక్కుతాయి. వీరు ఆర్మీలో జూనియర్ కమిషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా పోటీ పడవచ్చు. మరి ఎలా ప్రిపేర్ కావాలి అంటే ముందుగా పాత క్వశ్చన్ పేపర్ను నిశ్చితంగా పరిశీలించాలి. ప్రశ్నలు ఏ అంశాల నుంచి ఏ స్థాయిలో అడుగుతున్నారో తెలుసుకొని ప్రిపేర్ అవ్వడం మంచిది. సగం ప్రశ్నలు సులువుగా, మిగిలినవి మధ్యస్థంగా ఉంటాయి. కేంద్రీయ ఐహెచ్ఎంలో సీట్ పొందడానికి మేటి స్కోరు తప్పనిసరి, అంటే మంచిగా ఉండాలి స్కోరు, అట్లయితేనే మనకు సీట్ వస్తుంది. న్యూమరికల్ ఎబిలిటీ, అనలిటికల్ యాప్టిట్యూడ్ విభాగంలోని ప్రశ్నలకు 8th, 9th, 10th తరగతుల గణిత పుస్తకాలు బాగా చదవాలి. వయసు, పని, వేతనం, చైన్ రోలు, సమయం, పని విభజన విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. గుణింతాలు, కూడికలు, తీసివేతలు, భాగాహారం, కాసాగు, గాసాబా, సగటు, నిష్పత్తి, భిన్నాలు మొదలైన వాటిలో ప్రాథమిక అంశాలపై దృష్టి సారించాలి. ప్రతి అంశంలోనూ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ విభాగంలోని ఎక్కువ ప్రశ్నలకు బాగా ఆలోచించి సమాధానం గుర్తించవచ్చు. బ్లడ్ రిలేషన్ సిరీస్, తర్వాత స్టేట్మెంట్, అజంప్షన్, వర్బల్ రీజనింగ్ విభాగాలపై ఎక్కువ దృష్టి సారించాలి. జీకే, కరెంట్ అఫైర్స్ విభాగంలో తర్వాత జనరల్ స్టడీస్, స్టాక్ జీకే ఉండాలి, అంటే లేటెస్ట్ జీకే మనకు తెలిసి ఉండాలి. వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. హిస్టరీ, పొలిటికల్, జనరల్ సైన్స్లోని ప్రాథమిక అంశాల నుంచి వీటిని అడుగుతారు. ఇందులో 8th, 9th, 10th తరగతుల సైన్స్, సోషల్ పుస్తకాల్లోని ముఖ్య అంశాలు బాగా చదువుకోవాలి. మా క్యాపిటల్ సిటీస్, కరెన్సీస్, పార్లమెంట్లు, క్రీడలు, విజేతలు, అవార్డులు, పుస్తకాలు, రచయితలు, వీటిని ప్రాధాన్యంతో చదివితే సరిపోతుంది. మరి బీఎస్సీ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అయిపోయింది, తర్వాత ఏం చేయవచ్చు అంటే హైయర్ స్టడీస్ కూడా అవ్వచ్చు, ఉన్నత విద్యకు. బీఎస్సీ తర్వాత మరింత ప్రావీణ్యం, స్పెషలైజేషన్ కోరుకున్న వారు 2 ఏళ్ల వ్యవధితో ఎంఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసుకోవచ్చు. చాలా ఐహెచ్ఎంలు దీన్ని అందిస్తున్నాయి. కోర్సు అనంతరం వీరు బోధనలో కూడా, అంటే టీచింగ్లో కూడా రాణించవచ్చు, లేదా ఆతిథ్య రంగంలో అంటే హాస్పిటాలిటీలో ఉన్నత స్థాయి హోదాలతో అవకాశం పొందవచ్చు. బీఎస్సీ తర్వాత పీజీ డిప్లొమా కోర్సుల్లో కూడా చేరవచ్చు. వీటిని ఏడాది లేకపోతే ఏడాదిన్నర వ్యవధితో పలు సంస్థలు అందిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ హోటళ్లలోనూ ఈ కోర్సులు పూర్తి చేసుకొని అక్కడే ఉపాధి పొందవచ్చు. ఐటీసీ, వెల్కమ్ గ్రూపులు వీటిని ప్రత్యేకంగా అందిస్తున్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత వెంటనే ఆ సంస్థల్లోని మంచి హోదా, వేతనంతో ఉద్యోగంలోకి చేరిపోవచ్చు. మరి కోర్సు పేరింది ఇప్పుడు అంటే మనం డిస్కస్ చేసింది బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్. క్వాలిఫికేషన్ ఇంటర్. ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ వాళ్ళకి 450 అయితే ఈడబ్ల్యూఎస్ 700, మిగిలిన అందరికీ 1000 రూపీస్. ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ మార్చి 31 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు. పరీక్ష తేదీ మనకు మే 11. పరీక్ష కేంద్రాలు ఏపీలో గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాదు, వరంగల్. ఇది వెబ్సైట్. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ అన్నమాట ఇవి. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. మీకు ఏ దానికి డోకా ఉండదు, జాబ్ గ్యారంటీకి డోకా ఉండదు, ఏ లొల్లీలు ఉండవు. ఇది ఈరోజుకు సంబంధించిన హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా తెలిసినట్టు అవుతుంది, కాబట్టి వాళ్ళకు మనం లైఫ్ చూపించిన వాళ్ళం అవుతాం. ఇది ఈరోజు విషయం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.